నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు జూన్ 1, 2026 సోమవారం. పంచాంగం మరియు నేటి రాశిఫలాలు తెలుసుకుందాం. తిథి జ్యేష్ఠ పౌర్ణమి మధ్యాహ్నం వరకు, అనంతరం కృష్ణపక్ష పాడ్యమి ప్రారంభం. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి వరకు కొనసాగుతుంది, అనంతరం మూల నక్షత్రం ప్రారంభం. సూర్యోదయం తెల్లవారుజాము 5:39 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:49 గంటలకు. శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. అమృతకాలం ఉదయం 8:45 నుండి ఉదయం 10:20 వరకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం అర్ధరాత్రి 1:30 నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు. ఇప్పుడు నేటి రాశిఫలాలు. మేషం ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. వృషభం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మిత్రుల సహకారం లభిస్తుంది. మిథునం కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కర్కాటకం కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. సింహం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. కన్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. శుభవార్తలు వినే అవకాశముంది. తుల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వృశ్చికం కష్టపడి చేసిన పనులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. ధనుస్సు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మకరం ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కుంభం సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీనం ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. ఈరోజు సోమవారం కావడంతో పరమేశ్వరుని ఆరాధన విశేష ఫలితాలను అందిస్తుంది. ఓం నమః శివాయ మంత్రజపం మానసిక ప్రశాంతతను, శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పంచాంగం, రాశి ఫలాలు మరియు తాజా వార్తల కోసం మా ఛానల్ను వీక్షించండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.